హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ఎందుకో బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినాలనిపించింది. ఇంట్లో వాటర్ కూడా లేవు. పనిలో పని బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంట్లో కావాల్సినవి తెచ్చుకుందామని బయటికి వెళ్ళాము. మా హస్బెండ్ తను గానీ స్పెట్స్ పెట్టుకున్నాడని తెగ పోజులు కొడుతున్నాడు. ఇంకా మా ఫేవరెట్, మేము ఎప్పుడు తినాలన్నా గానీ ఎక్కువ ఇక్కడికే వెళ్తాం బ్రేక్ఫాస్ట్ కోసం అని, పూర్ణ అంకుల్ దగ్గరికి. మనం వెళ్ళి ఒక దోశ చెప్పామనుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఇంకోటి కూడా వేసిస్తారు, తినండి తినండి అని. అలా ఉంటుంది. ఇంట్లో మన మమ్మీలు ఎలా అంటారు, ఒకటేనా ఇంకోటి వేసుకొని తిను అని. ఇంకా అక్కడికి వెళ్తే ఆంటీ అంకుల్ అంతే చెప్తూ ఉంటారు తినొచ్చు కదా అని. నాకు చాలా ఫేవరెట్ ఇక్కడ చట్నీ, బొంబాయి చట్నీ అయితే అసలు మామూలుగా ఉండదు. నేను మెయిన్ వెళ్ళేది ఆ చట్నీ కోసమే. ఇంకా టిఫిన్ చేశాక కన్ఫర్మ్ ఇక్కడికి వెళ్ళి బాదం జ్యూస్ తాగాల్సిందే. ఇంకా మా హస్బెండ్ కి నా గ్లాస్ లో సగం పోసేసాను. ఎందుకో బ్రేక్ఫాస్ట్ ఈ రోజు హెవీ అయినట్టు అనిపించింది. 2 దోశలు తిన్నాను. మార్కెట్ లో ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ అన్ని తీసేసుకొని ఫ్లవర్స్ తీసేసుకుంటున్నాను ఒకేసారి. పనిలో పని సాయంత్రం వచ్చే పని ఉండదు. అన్ని హాఫ్ అలా వేసి వేయమంటున్నాను కవర్ లో. మిక్సింగ్ మొత్తం ఒకటే ఫ్లవర్స్ కాకుండా. నాకు అలా అయితే బాగా ఇష్టము. ఎండలు అసలు మామూలుగా లేవు బయట. కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట తిరిగేటప్పుడు. ఎండ లేనట్టు అనిపిస్తుంది కానీ వేడి గాలులు అసలు మామూలుగా లేవు. ఇప్పుడు నేను చెప్పబోయే కోర్స్ గురించి తెలుసుకుంటే మీ కిడ్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి. మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళలో మాక్సిమం పేరెంట్స్ కూడా ఉన్నారు. మీ కిడ్స్ కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మెయిన్ నాకు ఇది నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, వాళ్ళ కిడ్స్ కి యూజ్ అయిందని చెప్పింది. ఇదేంటంటే బాన్జు కోర్స్. ఈ కోర్స్ ని ఎవరు డిజైన్ చేశారంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భాను. Want your hands how? I want your hands folded so that I can see it, right? And the second one is that this is going to be a speed math challenge. కొంతమంది పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం ఉంటది. అలాంటి వాళ్ళకి కూడా టీచర్స్ ఇంట్రెస్టింగ్ గా నేర్పిస్తారు. ఇంకోటి ఉంటది, కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఏదైనా రొటీన్ గా నేర్పించాలన్నా గానీ అస్సలు ఇంట్రెస్ట్ చూపిరు. వాళ్ళకి ఏదైనా కొత్తగా ఒక ఫన్ వేలో నేర్పించాలి. టీచర్స్ కూడా వాళ్ళకి కొంచెం యూనిక్ వేలో వాళ్ళకి నచ్చేలాగా నేర్పిస్తారు. అలానే చాలా ఓపిక్ గా ఉంటారు. పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ మంచిగా క్లారిఫై చేస్తారు. నాకు ఈ కోర్స్ గురించి నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, అందుకే నేను మీతో ఇది షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇంకొకటి, ఈ కోర్సు 4 years నుండి 15 years ఏజ్ వరకు ఉన్న పిల్లలు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మీ పిల్లలు ఎవరైనా డల్గా ఉన్నా గానీ ఒక 1 hour కేటాయిస్తే చాలు. ఈ కోర్స్ ద్వారా వాళ్ళు మ్యాథ్స్ లో బాగా ఇంప్రూవ్ అవుతారు. మన వీడియోస్ చూసి ఎవరైనా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఆ లింక్ ని క్లిక్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఫ్రీ క్లాస్ ఉంటుంది. మీలో ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే మీ కిడ్స్ కోసం ఫస్ట్ 100 మెంబర్స్ త్వరగా వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ ఫ్రీ క్లాస్ ని యూజ్ చేసుకోండి. అలానే ఇప్పుడు త్వరలో స్కూల్స్ కూడా రీఓపెన్ అవబోతున్నాయి. మీ పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదోటి మీరు కూడా కొత్త ట్రై చేస్తూ ఉంటారు కదా. ఈ బాన్జు కోర్స్ ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంక ఇప్పుడు వ్లాగ్ లోకి వచ్చేస్తే మా హస్బెండ్ ఇంకా నేను బయటకు వెళ్ళి తినేసి అంతా అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్లే దారిలో ఇక్కడ వాటర్ పట్టుకొని వెళ్తున్నాము. కాసేపు బయటకు వెళ్ళేస్తే చాలు ఏదో నీరసంగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. ఎండలు అలా ఉన్నాయి. ఇంకా ఇంటికి వచ్చామంటే పైన నుండి వేడి దిగుతా ఉంటది కదా. ఎప్పుడెప్పుడు రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకుందామా అనిపిస్తుంది. మా ఏసీ ఏమో చాలా పాతది అయిపోయింది. కరెంట్ బిల్లు కూడా అంతే వాచిపోతుంది 2 months నుండి. మేమైనా మధ్యలో ఆఫ్ చేస్తూ ఉంటాము చాలా సేపు రన్ అవుతుందని. ఒక్క సెకండ్ ఆపాము అంటే సింబగడు వెంటనే గొడవ చేస్తా ఉంటాడు, ఏసీ వైపు చూస్తా ఆన్ చేయండి అని. వాటర్ బాటిల్స్ అన్ని కడుగుదామని తీసుకెళ్తుంటే క్యాప్ గవక్కని జారి కింద పడింది. ఇంకా దాన్ని లాక్కొని వచ్చి కూర్చొని ఇవ్వట్లేదు, కొరికేసే పనిలోనే ఉన్నాడు. మా హస్బెండ్ ఇప్పుడు షూ తీస్తున్నాడంటే మా సింబగడు ఇంటికి రాగానే మేము మమ్మల్ని ఎంత ఆడుకుంటాడో అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన వెంటనే ముందు మా పైన పడి కవర్లో ఏం తెచ్చామని చెక్ చేసి అప్పుడు వదులుతాడు మమ్మల్ని. మేము ముందుగానే తెలివిగా ఏం చేస్తామంటే బిస్కెట్స్ లేదంటే మెయిన్ చికెన్ మాత్రం కన్ఫర్మ్ గా తీసుకొస్తున్నాం. ఈ మధ్య రోజు మార్చి రోజు చికెన్ బాగా అలవాటు పడిపోయాడు. తీసుకురాలేదు అంటే కన్ఫర్మ్ గా అలుగుతాడు. అది కూడా ఒక పూటంతా ఏమి తినకుండా అలుగుతాడు. ఇంకా మేము బతిలాడితే అప్పుడు తింటాడు. ముందు రోజు ఫుల్గా వర్షం పడేలాగా అయిపోయింది, అసలు ఎండే లేదు. ఇంకప్పుడు బయటికి వెళ్దామన్న ప్లాన్ లో ఉన్నాము. నేను రెడీ అయ్యి ఇంకా మా హస్బెండ్ రెడీ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది సడన్ గా. నాకు అసలు ఇంట్రెస్టే లేదు బయటికి వెళ్ళేది. అబ్బాయి ఏం వెళ్తాంలే ఇంట్లో టీవీ చూస్తా కూర్చోవచ్చులే అనుకుంటే మా హస్బెండ్ ఏం చేస్తావు ఇంట్లో చల్లగుంది కదా, ఎండగున్నప్పుడేమో ఎప్పుడైనా బయటకు వెళ్దాం అంటావు, పద ఇప్పుడు వెళ్దాం అన్నాడు. ఇంకా నేను రెడీ అయ్యేసరికి సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆగి వెళ్దాంలే, అసలు చూస్తుంటే ఫుల్ పడుతుంది, వెళ్తామా లేదా అనుకున్నాం కానీ సడన్ గా ఆగిపోయింది ఇంకా వర్షం కూడా. అసలు ఇది వ్లాగ్ కి ఇంట్రో. మేము ఆ రోజు వ్లాగ్ తీద్దాంలే అనుకున్నాం కానీ బయటికి వెళ్తే అసలు మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే వ్లాగ్ కూడా తీయాలనిపించదు. ఇంకా ఏం తీస్తాంలే అని ఫుల్ తిరిగేసి వచ్చేసాం ఆ రోజు. ఇది ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది కదా అని ఇంకా 12 కల్లా లంచ్ కానిచ్చేసాము. చపాతీలు చేశాను, ఇంకా పాలకూర ఒక కట్టు ఉంటే దాంతో కొంచెం పప్పు చేశాను.
చపాతీల్లోకి ఆకుకూర పప్పు కానీ ఆకుకూరలు ఏవైనా ఉంటే హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటాయి. మామూలుగా ఆలు అలాంటివి అంటే హెవీ అనిపిస్తుంది. నాకు మాత్రం మెయిన్ చపాతీల్లోకి ఆకుకూర పప్పు లేదంటే చికెన్ కర్రీ చాలా ఫేవరెట్. నీట్గా పక్కన ప్లేట్లో మరీ వేసి ఇచ్చాను, మంచిగా తింటాడులే అని మొత్తం కింద పడేసాడు. అంత ఫుల్గా ఆకలేసినట్టుంది, హడావుడిగా తినేస్తున్నాడు. మా హస్బెండ్ ఏమో ఒక్క కట్టే ఉందని చెప్పా కదా, అందుకే ఆకుకూర అంతగా ఎక్కువ కనిపించట్లేదు, మొత్తం పప్పులానే కనిపిస్తుంది. మళ్ళీ కమెంట్స్ లో పెడతారేమో ఆకుకూర అన్నారు కదా ఆకుకూర లేదేంటి అని. టోటగాడు ఇంకా ఇంటికి వచ్చి 2 days అయిపోయింది. ఇంకా సింబాగాడు కూడా మిస్ అవుతున్నాడులే అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి స్వీట్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఒకేసారి పనిలో పని టోటగాడిని కూడా తీసుకొని వచ్చాము. ఇంకా సింబాగాడు ఎక్సైట్మెంట్ చూసారా, నా పక్కన దాక్కున్నాడు చూసారా టోటగాడు. వాడికి భయం, 2 రోజులు గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ కొత్త వీడిని చూస్తే కొంచెం దూరంగా ఉంటాడు. తర్వాత స్లోగా కొంచెం టైం గడిచే కొద్ది అలవాటు అయిపోతాడు. ఇంకా బిస్కెట్స్ అవి ఉంటే తింటున్నాడు. వీడు బిస్కెట్స్ తీసుకుంటాడు కాకపోతే ఎక్కువ తినడు. ఈ మధ్య కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, అంటే నాకు కిడ్స్ లేరు కదా అంతగా తెలియదు, తెలియక పెడుతున్నాను. వాడు పక్కన అడుగుతా ఉంటాడు, ఇంకా పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ షార్ట్ లో స్వీట్ గురించి ఒకటి చెప్పా కదా, అసలు అది టోటో గడికి కొంచెం కూడా పెట్టలేదు. స్వీట్ అని అసలు వద్దని చెప్పేసాను వాళ్ళ పెద్దదానికి. ఒకళ్ళు అడిగారు ఎవరికి పెట్టారు ఆ స్వీట్ ఫస్ట్ అని చెప్పి, ఎవరికి పెట్టలేదు, మా హస్బెండే తినేసాడు మొత్తము. నేను కూడా ఏం చేస్తా అంటే వాడిని అడుగుతా పెట్టమని చెప్పి, వాడు ఎక్కువ తినేస్తున్నాడు అంటే నేను కూడా సగం తీసేసుకొని తినేస్తా ఉంటాను. మరీ వాడికి ఏం అంత ఎక్కువ తినిపించేసేమో. ఎప్పుడైనా టోటోగాడు వచ్చినా కానీ సపరేట్ గా వాడి కోసం పాలు తీసుకొచ్చి కాచి పక్కన పెట్టేస్తాను, వాడు ఎప్పుడు అడిగినా ఇవ్వచ్చు. అలానే అన్నం కూడా సపరేట్ గా వాడి కోసమే వండుతాను నేను. మొన్న వాడు తిన్న పాలకూర పప్పు నాతో పాటు తిన్నాడని చెప్పాను కదా, అందులో నేను అసలు ఎక్కువ ఉప్పు కారాలు ఏమి వేయను. పప్పు అంటే నేను సింపుల్ గా చేసుకుంటాను ఇంట్లో. ప్రతిదీ మేము వండుకునేది మాత్రం టోటోగాడికి నేను ఎప్పుడు తినిపించను. ఏదో ఆ రోజు వాడు నిద్ర లేవగానే ఫుల్ ఆకలి మీద ఉన్నాడు, ఇంకా నేను తింటంటే వచ్చి నా దగ్గర తినేసాడు వాడు ఆకలి మీద. నాకు కిడ్స్ ని పెంచే దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా గానీ కొంచెం కాకపోతే కొంచెమైనా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుండి నా తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూశాను, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడతారో నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే నేను మా నాన్నమ్మ దగ్గర పెరిగా కాబట్టి కొంచెం చిన్నవి పిల్లల విషయంలో అలాంటివి తెలుస్తాయి. సింబాగాడి హడావుడి తట్టుకోలేక వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. వీడేంది అటు ఇటు ఎగురుతున్నాడని, వీడేమో వచ్చి పద రూమ్ లోకి వెళ్దామని పిలుస్తున్నాడు. వీడు అసలు కాసేపు కూడా ఉండలేడు కదా బయట, ఆయన మాత్రం ఆయన చూసుకుంటాడు లోపలికి వెళ్ళిపోవాలని. కట్టన్ లోపల నుండి తొంగి చూస్తున్నాడు కానీ బయటికి మాత్రం రావట్లేదు, రండి లోపలికి వెళ్దాం అని చెప్పి. ఇంకా వాడి పాటికి వాడు వెళ్ళిపోతాడు, అసలు కాసేపు కూడా ఉండలేడు బయట. ఇంకా 2 days నుండి రాలేదు కదా, ఇంకా వాళ్ళ పెద్దనాన్న వచ్చాడులే దొరికిందే ఛాన్స్లే అని చెప్పి ఇంకా ఫుల్ గా నలిపేస్తున్నాడు. దానికి తోడు ఈ రోజు ఈ డ్రెస్ లో భలే క్యూట్ గా ఉన్నాడు కదా, ఇంకొచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా వాడి పని అయిపోయింది. టోటగాడికి కూడా ఎంత లేదన్నా వాడిని చూసి భయం వేసినా కానీ సింబాగాడిని చూసి వాడి వైపు అయితే చూస్తూనే ఉంటాడు. వాడు ఎటు వెళ్ళిపోయాడు అసలు ఎక్కడున్నాడా అని చెప్పి కొంచెం కనిపెట్టుకొని ఉంటాడు వీడు కూడా. వాడు లేకపోతే వీడికి కూడా గడవదు ఇంటికి వచ్చినప్పుడు. వాళ్ళ పెద్దనాన్న ఏం గేమ్స్ ఆడతాడో అర్థం కాదు కానీ కొత్త గేమ్స్ చూపిస్తా ఉంటాడు. అసలు ఆ గేమ్ ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. వీడికేమో ఒక దగ్గర కూర్చోవటం అస్సలు నచ్చదు, అటు ఇటు తిరుగుతానే ఉండాలి. వాళ్ళ పెద్దనానేమో ఆపేస్తున్నాడు వాడిని కదలనీయకుండా. ఇంకా కోపం వచ్చి చూసి గట్టిగా అరిచేసాడు. ఈ మధ్య గ్యాప్ వచ్చేసరికి డాన్స్ ఏమన్నా వేయట్లేదు సరిగ్గా, క్లాప్స్ కొట్టమన్నా కానీ అసలు కొట్టట్లేదు. మళ్ళీ అలవాటు చేయాలి వీడికి. మేమేమో మర్చిపోతున్నాం మధ్యలో అడగటము. ఏదో ఒకటి కొత్త రకం అలవాటు తీసుకొని వస్తానే ఉంటాడు, కొత్త సౌండ్స్ చేస్తున్నాడు. ఈ మధ్య బాగా కొట్టడం నేర్చుకున్నాడు. అది చూడటానికి వాడికి కొంచెం ఫన్ లాగా ఆనందంగా ఉంది కానీ కొడతంటే చాలా బ్యాడ్ హ్యాబిట్. వాళ్ళ పెద్దనైతే నన్ను తిడుతున్నాడు, నువ్వు ఎందుకు అలవాటు చేస్తున్నావు, ఎందుకు కొట్టించుకుంటున్నావు వాడితో అని. నేను అరిచినా గానీ వాడికి అసలు ఏమీ అనిపించదు, వాడికి నవ్వు వస్తూ ఉంటుంది. అందుకే నేను అరవటం కూడా మానేశాను. ఇంకా అలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ పెద్దని కొంచెం భయం పెడతాం స్టార్ట్ చేశాడు, లేదంటే అసలు మాట వినడు వీడని. ఆడి ఇంకా అన్నం తిని ఫుల్గా నిద్రపోయాడు. ఇంకెప్పుడుకో సాయంత్రానికి లేచాడు. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం, బాయ్.